చీకటి గది గడియారం చప్పుడు, పుస్తకాల వాసన. ఎన్నో రాత్రులుగా నీకు తోడుగా ఉంటున్నవి ఇవే కదా. స్నేహితులతో సరదాలు, కుటుంబంతో పండుగలు, కంటి నిండా నిద్ర, అన్నీ వదులుకొని ఒకే ఒక లక్ష్యం కోసం ప్రతి క్షణం కష్టపడుతూనే ఉన్నాం. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? నేను ఇంత కష్టపడుతున్నా గెలవగలనా? నా వల్ల అవుతుందా? ఒకవేళ ఈ ప్రశ్నలు మీ మదిలో కూడా మెదులుతుంటే ఈ వీడియో మీకోసమే. ఈ కొన్ని నిమిషాలు మీ జీవితాన్ని మార్చగలవు. ఎందుకంటే మనం గెలుపు గురించి కాదు, గెలిచే విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. మిత్రమా, గుర్తుంచుకో, పోటీ పరీక్ష అనేది కేవలం తెలివితేటల పరీక్ష కాదు. అది నీ సహనానికి, నీ మానసిక స్థైర్యానికి, నీ ఆత్మవిశ్వాసానికి పెట్టే పరీక్ష. ఈ పరీక్షలో గెలవాలంటే నీకు 5 సూత్రాలు తెలియాలి. మొదటి సూత్రం, గమ్యం కాదు, ప్రయాణాన్ని ప్రేమించు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఉద్యోగం వస్తే వచ్చే ఆనందాన్ని ఊహించుకుంటారు, కానీ ఆ ఉద్యోగానికి దారితీసే ఈ ప్రిపరేషన్ ప్రయాణాన్ని మాత్రం నరకంగా భావిస్తారు. అలా కాదు, ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు ఆనందించు. ఒక కఠినమైన సమస్యను నువ్వే పరిష్కరించినప్పుడు నిన్ను నువ్వే మెచ్చుకో. ఈ ప్రయాణాన్ని ప్రేమించడం మొదలుపెట్టు, అలసట నీ దరికి చేరదు. రెండవ సూత్రం, సిలబస్ అనే సముద్రంలో మునక కాదు, ఈత నేర్చుకో. సిలబస్ ఒక సముద్రం లాంటిది. అంతా చదవాలని ప్రయత్నిస్తే అందులో మునిగిపోతావు. స్మార్ట్ వర్క్ చేయాలి. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించు. ఏ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించు. వాటిపై ఎక్కువ దృష్టి పెట్టు. 10 పుస్తకాలు ఒక్కసారి చదవడం కన్నా ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం మొత్తం అదే నిన్ను గెలుపు తీరాలకు చేరుస్తుంది. మూడవ సూత్రం, నిన్ను వెనక్కి లాగేది నీ ఓటమి కాదు, ఓడిపోతానేమో అనే భయం. ఒక మార్క్ టెస్ట్లో తక్కువ మార్కులు రాగానే కుంగిపోకు. ఆ ఓటమి నీ శత్రువు కాదు, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో చూపిస్తున్నటువంటి నీ గురువు. నీ తప్పుల నుండి నేర్చుకో. ప్రతి ఓటమి నీ విజయానికి ఒక మెట్టు కావాలి, కానీ నిన్ను వెనక్కి లాగే ఒక బండరాయి కాకూడదు. నాలుగో సూత్రం, ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మాలి. నీ వల్ల కాదు అని చుట్టూ ఉన్న వాళ్ళు అనొచ్చు. ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని బంధువులు అడగొచ్చు. వాళ్ళ మాటలను మనసులోకి తీసుకోకు. నీ శక్తి ఏంటో నీకు తెలుసు, నీ కళ ఏంటో నీకు తెలుసు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే అద్దంలో చూసి చెప్పుకో, నేను గెలవడానికే పుట్టాను, ఈరోజు నా లక్ష్యం కోసం ఇంకొంచెం కష్టపడతాను అని నీకు నువ్వే చెప్పుకో. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. నెక్స్ట్ 5వ సూత్రం, నీ కోసం కాకపోయినా నీ వాళ్ళ కోసం పోరాడు. ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న నీ తండ్రి ముఖం గుర్తు తెచ్చుకో. నువ్వు గెలిచిన రోజును చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న నీ తల్లి కళ్ళు గుర్తు తెచ్చుకో. నువ్వు ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబానికి ఎంత భరోసా వస్తుందో ఆలోచించు. నీకు అలసట వచ్చినప్పుడు, నిరాశ నిన్ను ఆవహించినప్పుడు వాళ్ళ ముఖాలను గుర్తు తెచ్చుకో. నీలో నిద్రిస్తున్న సింహం నిద్రలేస్తుంది. నీ పోరాటం నీ ఒక్కడిది కాదు, నీపై ఆశలు పెట్టుకున్న నీ కుటుంబానిది కూడా. ఆ ఒక్కరోజు వస్తుంది. నువ్వు రాసిన పరీక్షా ఫలితాలు చూసుకుంటున్నప్పుడు ఆ స్క్రీన్ మీద కనిపించే ఆ ఒక్క పదం నీ సంవత్సరాల కష్టాన్ని, నీ త్యాగాలను, నీ కన్నీళ్లను మరిపిస్తుంది. ఆ రోజు నీ తల్లిదండ్రుల కళ్ళల్లో నువ్వు చూసే ఆనందం ఈ ప్రపంచంలో నువ్వు పొందే ఏ విజయానికైనా మించిందే. మిత్రమా, లే, నిరాశను పక్కకు నెట్టు, అనుమానాలను తరిమికొట్టు. నీ కలను నిజం చేసుకునే సమయం వచ్చింది. ఈ ఒక్కసారి నీ పూర్తి శక్తితో పోరాడు. విజయం నీదే.